ఇక్కడ ఫోటోలో ఒక ఆయన కనిపిస్తున్నారు కదా, ఆయన గురించి తెలుసుకుంటే అసలు ఇలాంటి వ్యక్తిని మీరు ఇంతకు ముందు చూసి ఉండరు, ఇక పైన చూడలేరనమాట. అంత ఒక వ్యక్తి, ఆయన ఏం చేశారు, ఈ మధ్యనే ఒక విషయం బయటపడింది ఆయన గురించి, అది ఏంటి అన్నది వీడియోలో చెప్తా. అసలు వింటే మాత్రం నిజంగా కొంతమందికైనా ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. అది ఏంటి అన్నది చెప్పే ముందు, దీస్ డేస్ మీకు సోషల్ మీడియా ఎలా అనిపిస్తుంది? నాకైతే ఫుల్ నెగిటివ్ వైబ్స్ అబ్బా. ఆల్రెడీ మర్డర్స్, అవి కూడా దారుణమైన మర్డర్స్, మామూలు మర్డర్స్ కాదు అసలు, అన్ని ఇంట్లో వాళ్ళు చేసుకునే మర్డర్సే. ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకాలు పోతున్నాయి ఆ మర్డర్స్ చూస్తుంటే. అవి చాలా అన్నట్టు ఈ అఘోరి అంట, అఘోరి పెళ్ళంట, ఆ వీడియో అంట, ఆ ఇంటర్వ్యూలు అంట, మీడియా మొత్తం అఘోరి వెనకాలే పరిగెడుతుంది. సో ఇలాంటి టైంలో ఇలాంటివి చూసి మనకి ఏంటంటే నెగిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి. అలాంటి నెగిటివ్ వైబ్స్ నుంచి కొంచెం బయటకు రావాలంటే ఇలాంటి రిఫ్రెషింగ్ వీడియో చూడాలి. అది ఏంటన్నది చెప్తాను, మీరు మాత్రం ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఫోటోలో ఉన్న ఆయన ఎవరంటే, అక్కడ మనకి ఎలా కనిపిస్తున్నారు, ఆయన ఏదో ఏ సూపర్ మార్కెట్ లోనో పనిచేసుకుంటున్నట్టు కనపడుతున్నారు కదా, కాదు. ఆయన అమెరికాలోని ఒక హై స్కూల్లో ప్రిన్సిపల్ అనమాట. ఈయన ఏం చేసేవాడంటే స్కూల్ టైం అవ్వగానే అక్కడ నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోయేవాడు, అందరిలాగా కొంచెం టైం తీసుకోవడం, కొంచెం లేట్ గా వెళ్ళడం అలాంటి ఏం చేసేవారు కాదు. వెంటనే వెళ్ళిపోయేవారు. కానీ ఎందుకు ఈయన అంత అర్జెంట్గా వెళ్ళిపోతున్నాడని ఎవరికి అర్థమయ్యేది కాదు. సో ఇలా కొన్నేళ్లుగా ఈయన ఇలా వెళ్తూనే ఉన్నాడు. సో సడన్ గా ఇప్పుడు ఒక విషయం బయటకు వచ్చిందనమాట ఆయనకు సంబంధించింది. ఏంటంటే ఆయన ఇక్కడ నుంచి ఒక వాల్మార్ట్ లో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నారు, అది కూడా దొంగచాటుని. ఇక్కడ ప్రిన్సిపల్ గా అఫీషియల్ గా ఉద్యోగం చేస్తున్నారు కదా, మళ్ళీ అక్కడ వాల్మార్ట్ లో దొంగచాటుని ఉద్యోగం చేస్తున్నారు. దొంగచాటును ఉద్యోగం చేస్తున్న వ్యక్తి మహానుభావుడు ఎలాగవుతాడు, విని ఎరగని వ్యక్తి ఎలా అవుతాడని మీకు అనిపించవచ్చు. కాదు, ఆయన ఉద్యోగం ఎందుకు చేస్తున్నారంటే, ఒక పూర్ పిల్లలు ఎవరైతే చదువుకోలేని స్టేటస్ లో ఉంటారో, ఎవరైతే డబ్బులు పెట్టి చదువుకోలేరో వాళ్ళందరికీ హెల్ప్ చేయడం కోసం ఆయన ఒక దొంగచాటును ఉద్యోగం చేస్తున్నారా, ఆయన హెల్ప్ చేస్తున్నాడా, ఆ హెల్ప్ కూడా ఎవరికి తెలియదు. అక్కడ నుంచి ఆయన ఉద్యోగం చేసినప్పుడు ఏదైతే నైట్ షిఫ్ట్ అనమాట, ఇక్కడ ప్రిన్సిపల్ గా ఇక్కడ చేసి ఇక్కడ నుంచి వెళ్ళగానే అక్కడ నైట్ షిఫ్ట్, వారంలో 3 రోజులు నైట్ షిఫ్ట్ చేయడం. ఆ నైట్ షిఫ్ట్ కి తనకి నెలకి డబ్బులు వస్తాయి కదా, వాళ్ళ రాగానే ఎవరైతే ఏ కమ్యూనిటీకి అయితే ఆయన ఈ పేద పిల్లలు ఉన్నారు కదా హెల్ప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది ఈ డబ్బులన్నీ. ఈ విషయం ఎవరికి తెలియదు. ఫైనల్ గా కొన్నేళ్ల తర్వాత, ఇన్నాళ్ల తర్వాత, ఒక 4 రోజుల ముందు వరకు ఈ విషయం వాల్మార్ట్ గుర్తించింది. సో వాళ్ళు ఏం చేశారంటే సడన్ గా ఒక $50,000 ఆయనకి సర్ప్రైజ్ గా ఇచ్చారు. మీరు చేస్తున్న పని మాకు నచ్చింది అని చెప్పేసి వెళ్ళి ఇచ్చారు. వెంటనే ఈ విషయం ఒక్కసారి బయటకు పొక్కిందంటే మొత్తం తెలుస్తుంది కదా. సో ఆ విషయం తెలుసుకున్న అందరూ ఇంకా వాళ్ళ ఆనందంతో పొంగిపోవడంతో పాటు, ఎవరైతే ఇది చూసారో చాలా మంది ప్లకార్డులు పట్టుకుని ఈయన వెనకాల రావడంతో పాటు, ఈయనతో పాటు మరికొంతమంది ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారనమాట. ఇప్పుడు ఎవరి దగ్గరైనా డబ్బులుంటే ఒకళ్ళు హెల్ప్ చేస్తారు, లేదా ఉన్న దాంట్లోంచి కొంచెం హెల్ప్ చేస్తారు. కానీ తనకి సంబంధం లేని పిల్లల కోసం, పేద పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఎవరికీ తెలియకుండా, అది కూడా దొంగచాటును వెళ్లి నైట్ షిఫ్ట్ చేస్తూ ఆ డబ్బుల్ని అలాగ ట్రాన్స్ఫర్ చేయడం అన్నది చిన్న విషయం కాదు. ఇలాంటి వ్యక్తి గురించి మీ మాటలో మీరేం చెప్పాలనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోకండి.